भगवासरे समनक्षत्रे समयोगे शुभकरणे यावत् विषये स्नायां कृतो त्रिवाङ्गोकः वलक्लगोत्रफलस्व सौमित्रामले यस्य वैवाहिक पाणिग्रहणान्यग्रहणश्रवस्तनीयतेन सदानो शुद्ध्यर्थं मुद्ध्यर्थं साधुर्महादेवस्य आदो निर्विघ्नमभूमान्तरं हरिद्रगणपतिदेवतामहरमुञ्जाङ्गरिष्ये ओम गणपतिं हवामहे यहिराजं ब्रह्मणां ब्रह्मणस्तु आनशृण्वन्नोदविस्तेजसारुं गणपति वावाहयामि स्थापयामि पूजयामि नक्षुरुञ्जनः स्थिरो भव वरदो भव अपूर्वो भव यस्तुकरे विद्युतसं विष्णुं भावाद्य सतंगदे तद्ग्रामतगारुं श्रावज्जामृते देवग्रहाणं देवग्रहाणापतिदेवताय अज्जामृतस्नानं समर्पयामि मणिकीर्तनः गङ्गेश्वर देव गोदावरेश्वरते गणाधिपतिदेवता प्रसादं सरसागृणाते गणाधिपतिदेवता प्रसादं सरसागृणाते गणाधिपतिदेवता प्रसादं सरसागृणाते असुरैल पल्लू सर्वगतनः यज्ञेन देवास्ता
చిన్న కథ కాదు. పతి సాటి లేని ఘనుడైన నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఉద్దిశ్య లక్ష్మీనారాయణ దేవత నిత్యర్థం మమ కుమారి ఆయుష్యామి వృద్ధ్యర్థం మహారంగృత నైరణ్య కన్యాదాన సమయే సత్సంతాన సౌభాగ్యద సిద్ధ్యర్థం కంకణ గౌరీ దేవత ఉద్దిశ్య కంకణ గౌరీ దేవత నిత్యర్థం కంకణ గౌరీ దేవత ఆవాహన పూజ సమయే ఆదో నిర్విఘ్న హరి సమాప్త్యర్థం హరిద్ర గణపతి దేవత ఆవాహన పూజ కరిష్యే. నీళ్ళు ముట్టుకోండగా గణపతి దేవత ఆవాహన పూజ కరిష్యే. పశువుల పుష్పాలు విందగా ఓం ఓం శ్రీమన్మహాగణాధిపతి వస్త్రాత్ పుష్పాన్ని మీ గిఫ్ట్ అని చెప్పండి. ఊహలే
ఆనందమైనటువంటిది, ఉత్సాహమైనటువంటిది, ఆనందమైనటువంటిది. పరిణయం అంటే ఆనందం, సరదా అయినటువంటిది. అంజాత పరిణయ శుభలేఖ అని పెడుతూ ఉంటాం. శుభలేఖ కూడా నరక ఉత్తీర్య శాశ్వత విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర వాజ్పేయ పౌండరేక అశ్వమేధాది శతక్రతు సకల పుణ్య ఫల వాప్త్యర్థం మమకుమారీ బాల్య యౌవన కౌమార వార్ధకేషు సుసుప్తి జాగ్రత్త అవస్థాసు మనో వాక్కాయ కర్మేంద్రియ జ్ఞానతో అజ్ఞానతశ్చ కృత పాపానాం శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఉద్దిశ్య లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం మమకుమారీ ఆయుష్యాభి వృద్ధ్యర్థం సహకృత సహిరణ్య కన్యాదానం దుర్యవః సంప్రదతే నవమ చుమ్మతి నీలుబడి సహకృత సహిరణ్య కన్యాదానం. నాది చరితవ్య కుమార నాది చరామి ధర్మేజ అర్థేజ కామేజ వయేజ నాది చరితవ్య నాది చరామి అంటే ఇప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయిని అల్లారుగా పెంచి పెద్ద చేశారు. లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి ఈ విష్ణుమూర్తి ఆవిడ లక్ష్మీదేవి. పెద్ద సమక్షంలో ఈ విష్ణుమూర్తి పాదాలు కడిగారు. పాదాలు కడిగి ఆ అమ్మాయి తీరుని చేతిలో పెట్టారు. చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. ఆయన అడుగుతున్నారు మీ మామగారు, ఆయన ఆ అమ్మాయిని ఈ రోజు నుంచి కూడా ధర్మబద్ధంగా చూసుకొని ఆయన అని అడుగుతున్నారు. ధర్మేచారు అర్థేచ అంటే నీలో సగభాగంలో చూసుకో మా అమ్మాయిని అని అడుగుతున్నారు. ఆయన అర్థేచ కామేచ అంటే ఈ రోజు నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిన ఆయన విహారయాత్రకి ఎక్కడికి వెళ్ళినా సరే అని అడుగుతున్నారు. కామేచ ద్వయేస నాది చింతవ్య ఎప్పటికీ కూడా మా అమ్మాయి చేతిని విడిచిపెట్టుకుమా అని అడుగుతున్నారు. మీరు ఏమన్నా నాది చరామి అన్నారు. ఎప్పటికీ కూడా మీ అమ్మాయి చేతిని విడిచిపెట్టుకుమా అన్నారు. ఇప్పుడు దాకా కూడా మీరు కూడా మీ అమ్మ నాన్నగారు అల్లారు ముద్దుగా పెంచి రద్దు చేశారు మిమ్మల్ని. ఇప్పుడు దాకా కూడా మీరు సినిమాకి వెళ్ళినా, షికారికి వెళ్ళినా, ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర మీ అమ్మగారు నాన్నగారు చెప్పినా చెప్పకపోయినా ఫ్రెండ్స్ తో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోయేది. అవునా? ఇప్పుడు నుంచి అలా వెళ్ళడానికి కావాలి.
ఇంటి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తారు, ఏం కూర వండుకుంటారు అని అడుగుతుంది అమ్మాయి. లక్ష్మీ స్వరూపం అమ్మాయి. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వెళ్ళింది. అందుకనే భగవాన్ పాకెట్ ఇక్కడ పెట్టారు. పాకెట్ లో ఏముంటాయి? డబ్బులు. లక్ష్మీదేవి. అందుకనే లక్ష్మీదేవి ఉంటుంది. పొద్దున్నే బయటికి వెళ్ళారు అనుకోండి, సాయంత్రం ఇంటికి వచ్చారు అనుకోండి, యోగులో చీపుట్టు చూసే హక్కు ఆ లక్ష్మీదేవి ఉంటుంది. ఆయన వేల సహాయం పెట్టాడు అని ఎదురు చూస్తున్నాను. అర్థమైందా? ఈ రోజు నుంచి కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా ఆవిడని తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు నుంచి కూడా ఫ్రెండ్స్ తో సినిమాకి, షికారుకి తిరగడం కాదు. ఈ రోజు నుంచి కూడా మీలో సగభాగమైనటువంటి ఆ లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి. అలాగే ఉదయాన్నే బయటికి వెళ్ళారు అనుకోండి, వచ్చేదాకా తల్లి ఎదురు చూస్తుంది. అమ్మ మా అబ్బాయి ఏమన్నా తినాలో లేని ఎంత ఆకలితో ఉన్నాడో అని తల్లి అయితే ఎదురు చూస్తుంది. అదే భార్య ఆయన సంపాదించి వస్తాడో చూద్దాం ఉంటుంది. లక్ష్మీదేవి కదా, డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది. అర్థమైనా? ఈ రోజు నుంచి కూడా ధర్మబద్ధంగా చూసుకోవాలి అమ్మాయిని. నాతి చరిత్ర మీరు ఏమన్నారు? నాతి చరామి అన్నారు. అంటే ఎప్పటికీ కూడా ఈ అమ్మాయి చేతి విడిచిపెట్టమా అని మీ అత్తయ్య గారు, మామయ్య గారికి వాగ్దానం చేశారు పెద్దల సంవత్సరంలో. కాబట్టి ఈ రోజు నుంచి కూడా చక్కగా లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి. అందుకనే లక్ష్మీనారాయణులు అన్నారు. అంటే వివాహం జరిగేటప్పుడు పెళ్లి కొడుకు ఎప్పుడైతే పెడతారో, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు విష్ణుమూర్తి అయ్యారు, ఆవిడ లక్ష్మీదేవి అయ్యింది. వివాహ దీక్ష అన్నారు. అలాగే ఇప్పుడు కన్యాదాత గారు కన్యాదానం చేశారు. కన్యాదానం చేశారంటే ఒక కన్యాదానం చేశారంటే ఎంత ఫలితం వస్తుందంటే కోటి పుణ్య మహాదానం. అలాగే కోటి పుణ్య మహాదానం, అలాగే అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది కన్యాదానం చేస్తే. అలాగే పితృణాం నరకాతుర్తీర్య శాశ్వత విష్ణువాక నివాసితం చేద్దాం. అంటే ఈ భక్తరాల వాళ్ళకి, అటు భక్తరాల వాళ్ళకి కూడా మోక్షాన్ని కలుగజేసేది. ఎవరైనా నరకానికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి మోక్షాన్ని కలుగజేస్తుంది. కన్యాదానం చేశారు అనుకోండి, వాళ్ళకి మోక్షం కలుగుతుంది. మామూలుగా ఈ రోజు కన్యాదానం చేశారు. కన్యాదానం చేశారు సరే కాబట్టి ఈ రోజు ఎవరైనా వాళ్ళ వంశీకులు ఎవరైనా నరకానికి వెళ్ళారు, వాళ్ళకి మోక్షాన్ని దారి చూపించిన వారు అవుతారు. కన్యాదానం చేశారంటే కన్యాదానం చేస్తే అంత ఫలితం ఉంటుంది. అలాగే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది. కన్యాదానం చేసామంటే అశ్వమేధ యాగం మనం చేయలేం. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పుణ్యం వస్తుందట. చూసారా? అలాగే ఈ కన్యాదానం ఎవరైనా ఎప్పుడైనా ఎవరైనా దారిని పోయేటప్పుడు మా అమ్మాయికి ఎవరు లేదంటే మా అమ్మాయి కాళ్ళు కడగండి అన్నారు అనుకోండి, తప్పనిసరిగా కన్యాదానం చేయొచ్చు. ఎందుకంటే కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది. అంత పుణ్యమైనటువంటి కన్యాదానం. అందుకనే ఎప్పుడు కూడా ఎవరైనా కన్యాదానం చేయమన్నారు అనుకో, తప్పనిసరిగా చేస్తామన్నారు. కన్యాదానం చేయాలంటే యోగ్యత ఉండాలి. యోగ్యం ఉంటే కానీ కన్యాదానం చేయలేము. కన్యాదానం చేస్తేనే కదా కోటి పుణ్య మహాయాగం. అప్పుడు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. వారు వంశీకులకు కూడా పుణ్యాన్ని కలుగజేసినటువంటి వాళ్ళు అవుతారు, మోక్షాన్ని కలుగజేసినటువంటి వారు అవుతారు. అలాగే కన్యా కనక సంపన్న కనకాభరణీయత. అలాగే అమ్మాయిని మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. అమ్మాయి చేయి మీ చేతిలో పెట్టి. లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఒంటి నీళ్ళ ఆభరణాలతో ఉంటుంది. అవునా? కన్యా కనక సంపన్న కనకాభరణీయత. ఒంటి నీళ్ళ ఆభరణాలతోటి ఆ లక్ష్మీదేవి మీ చేతులు ఒక్క చెప్పారు. మరి మామూలుగా ఒంటి నిండా ఆభరణాలతోటి. కన్యా కనక సంపన్న కనకాభరణీయత సాత్వీం సుశీలాయ సుదీర్ఘతే ప్రయత్నం ప్రయత్నాన్ని ధర్మార్థ కామమోక్షములను కూడా లక్ష్మీ స్వరూపమైన అమ్మాయిని లక్ష్మీనారాయణుడు ఈ చేతిలో పెట్టి కన్యాదానం చేశారు మీ మామగారు. అయినా తెలిసిందా? కన్యాదానం యొక్క ఫలితం కూడా అంత ఫలితం ఉంది. కన్యాదానం చేస్తే తన కన్యాదానాశీర్వాద. ఓం నాగభాతి భాతి నాగభాతి మదేన మదేన భాతి భాతి మదేన మదేన గం గం మదేన మదేన గం గం జలదరే జలదరే గం గం జలదరే జలదరే పూర్ణేంద్ర పూర్ణేంద్ర జలదరే జలదరే పూర్ణేంద్ర పూర్ణేంద్ర సర్వరే సర్వరే పూర్ణేంద్ర పూర్ణేంద్ర సర్వరే పూర్ణేంద్రాయ పూర్ణ ఇంద్ర సర్వరేణ సర్వరే శీలేన ప్రమదా ప్రమదా శీలేన శీలేన ప్రమదా ప్రమదా జమేన జమేన ప్రమదా ప్రమదా జమేన జమేన
స్థిరవాఘమేన జలేన దుర్గః దుర్గాని చాత్వే అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో
अस्मिन् वर्तमानं भारतीयचन्द्रमानेन ब्रह्महरिसोत्तरनाम्ना विश्वासिनाम संवत्सरे वतायने वसन्तऋतु चैत्रमासे कृष्णपक्षम्यावसरः अष्टम्यावसरः इंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे यावकविशेषायां कुन्दो श्रीमाङ्गोत्रः गौरवगोत्रोद्भवस्य सौम्यनामधेयस्य गौरवगोत्रोद्भवति सरस्वती नामधेयस्य धर्मपति समेतस्य सकुटुम्बसभात्रिकस्य क्षेमस्थैर्विजयाभयनस्यावतिर्तुम् वैवाहिकमाणग्रहाङ्गेन गौतमाङ्गलिवृद्धिमताहङ्गाङ्गे బంగారంతో ముద్ర చేయించి ఆ సూత్రాన్ని అమ్మాయి మెడలో వరుడు చేత కోడుముళ్ళు వేయిస్తాం. కోడుముళ్ళు ఎవరు? పార్వతి, సరస్వతి, ఆ యొక్క లక్ష్మీదేవి. 3 ముళ్ళ బంధము అన్నారు. ఆ ముగ్గురి దేవతల పేరు చెప్పి 3 ముళ్ళు ఆ వరుడు చేత అమ్మాయికి స్త్రీకి మెడలో కట్టించడం అనేటువంటి ఆచారం అనుసరణగా వచ్చింది. అసలు ధర్మశాస్త్రం ఏమిటంటే నీలలోహిత అంటే నల్ల పూసలు కట్టించాలి. మనకి పూర్వం వేదశాస్త్రంలో పుట్టబడింది ఏమిటి? నల్ల పూసలు. ఆ నల్ల పూసలు అనేటువంటిది నల్ల పూస కాదు, నీలం పూస. అంటే ఆ పార్వతీదేవి కట్టి బిందువు నుంచి పడినటువంటి అది కొంతకాలం అయ్యేసరికి బ్రిటిష్ వాడు మన ఇండియాని పరిపాలించాడు. ఆ పరిపాలించిన టైంలో వివాహం కాని ఆడపిల్లలు ఉంటే ఆ బ్రిటిష్ వాడు ఎక్కువ పోతూ ఉండేవాడు. అందుచేతని చెప్పేసి ఋగ్వేద వేద ప్రకారంగా మంగళప్రదమైనటువంటిది కాబట్టి బంగారం మన వాళ్ళు పూర్వీకులు వేదశాస్త్రంలో ఋగ్వేద శాస్త్రంలో పుట్టబడినటువంటిది ఆ యొక్క సూత్రాన్ని ముద్ర చేయించి ఆ యొక్క 2 సూత్రాలు అత్తింటారు 2 సూత్రాలు చేయించి అమ్మాయికి మెడలో కట్టించడం అనేటువంటిది అక్కడ పుట్టబడింది. అసలు ఏమిటంటే ప్రధానమైనటువంటిది వివాహం వేదశాస్త్ర ప్రకారంగా అమ్మాయి మెడలో కట్టించడం అనేటువంటిది ఇది మంగళప్రదమైనటువంటి ఆ నియమాలు ఇలా అనేటువంటిది మంగళ సూత్రమే మనకి వేయించినటువంటి. అలాగే మనకి కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను.
ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడినే నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే చెరుసగమే చేయాలి నీ పయనం తోడు నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామీలా తరములకే ఆదర్శంగా చూద్దాం పదా లోకాన్ని సరికొత్తగా పరిచయమే పరిణయమే ఏడుడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే చెరుసగమే చేయాలి నీ పయనం నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే పుత్రి భరద్వాజో విశ్వామిత్రోద అరుంధతి సహిత సప్త ఋషిభ్యో నమః. వెళ్ళి దండం పెట్టండి. చెప్పండి, అరుంధతి దేవి సప్త ఋషులు నాకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో
తొలుతూగేలా చేయండి. మాకు శీఘ్రంగా సంతానం కలిగేలా చెయ్యండి. అరుంధతి దేవి సప్తఋషులు మమ్మల్ని ఆశీర్వదించండి. అరుంధతి దేవి సప్తఋషులు మాకు అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో తొలుతూగేలా చెయ్యండి. అరుంధతి దేవి సప్తఋషులు మమ్మల్ని ధరింప చెయ్యండి. అరుంధతి దేవి సప్తఋషులు మాకు అతి శీఘ్రంగా సంతానం కలిగేలా చేయండి. అరుంధతి దేవి సప్తఋషులు మమ్మల్ని ధరింప చేయండి. దండం పెట్టుకోండి. అరుంధతి దేవి సప్తఋషులు ఇప్పుడు వరకు ఎంతమంది అయితే అక్షతలు వేసి ఆశీర్వదించి కనిపించినా కనిపించకపోయినా వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు మనస్ఫూర్తిగా నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా అరుంధతి దేవిని సప్తఋషుల్ని కలుసుకుని మాకు శీఘ్రంగా సంతానం అది కలిగేలా చేయండి. అరుంధతి దేవి సప్తఋషులు 7 ఒకే అరుంధతి దేవి సప్తఋషులకి అలాగే అప్పుడు ఆవిడ తలుచుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. సంతానం అది కలిగేలా చేయండి. మేమందరం ఎంతైతే ఆశీర్వదించామో వాళ్ళు ఒక్కసారి ఆశీర్వదిస్తే చాలు తొందరగా ఫలించేది అరుంధతి దేవి సప్తఋషులే. కాబట్టి మీరు అరుంధతి దేవి సప్తఋషుల్ని కలుసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆధారమడం అది ప్రేమ ప్రణయం కానా మధురం మరి చూసే తరుణం అడుగే